వాక్య వర్షం చూసినట్లయితే మరి దేవుడి సన్నిధిలో మరి గడిపిన వాళ్ళు వారి జీవితంలో పొందుకున్న బహుమతులు ఏంటి, దేవుడి సన్నిధిని పోగొట్టుకున్న వాళ్ళ జీవితం ఎలా ఉందనేది ఈ రోజు యొక్క వాక్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడ, ఘనమైన దేవ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగోని ప్రభా, మోషేసు ఉపవాసాలను మీకు తండ్రి ఈ విశ్రాంతి లేని రోజు ప్రభా నీ పాదాల చెంత చేర్చిన దేవా నీకే వందనాలయ్యా. ఇదిగో తండ్రి యేసయ్య ప్రభా, ప్రారంభం నుంచి ఇప్పుడు జరిగిన కార్యక్రమంలో మీరు నడిపించుకున్నారు. మరి ఇదిగో తండ్రి యేసయ్య ఇప్పుడు కావాల్సిన వాక్య వర్తమానం ద్వారా ప్రభా మీరే మాట్లాడండి తండ్రి. ఈ మోషేసు ఉపవాసాలను మేము తండ్రి ఈ సన్నిధికు మీరు ప్రభా మేము ఇంకా తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నామేమో తండ్రి. ఇదిగో ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని మాటలు దైవజనులు రాసి చెప్పినప్పటికీ కూడా ప్రభా సన్నిధిలో గొప్పతనం నేను తెలుసుకోలేకపోతున్నామేమో తండ్రి. ఇదిగో ప్రభు చెప్పబోతున్న వాక్యం ద్వారా ఏ బిడ్డకి ఏ వాక్యం అవసరమో, ఏ మాట అవసరమో అని నీకు తెలుసు కాబట్టి తండ్రి నీ వాక్యం ఏదో వింటున్నామంటే సరిపోదు కానీ ప్రభా ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మా జీవితంలో మేము మలుచుకుంటామో తండ్రి, ఆ వాక్యం సరిగా ఎప్పుడైతే మా జీవితంలో మేము పాటిస్తామో అప్పుడు తండ్రి మా జీవితంలో ఆశీర్వాదం మేము చూస్తాం తండ్రి. ఏదో చెప్పాలా విన్నాంలా అయిపోయిందని అన్నట్లుగా ఉంటే ప్రభా ఇదో మా జీవితంలో ప్రభా నీ సన్నిధిలో చూడలేము కానీ ప్రభా విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుని ప్రభా ఆ వాక్యం సరిగా జీవించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరణాత. సో ఇక్కడ చూస్తున్నాం కదా చివరిలో నా సన్నిధిని నిలుచు వాక్యము నీకిత్తును. ఏ వాక్యం దేవుడు మనకి ఇచ్చాడంట చెప్పాలి, సన్నిధిలో నిలిచే భాగ్యం కదా. ఈ రోజున మనం అంతా కూడా సన్నిధిలో ఉన్నామంటే అది నీ ఇష్టపూర్వకంగా వచ్చావా, దేవుడు తీసుకొస్తూ వచ్చావా కదా. నేను చాలాసార్లు చెప్తా, బయట వేరే వేరే దేశాల్లో చూస్తే ఈ సన్నిధి లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. సన్నిధి ఉంటే బాగుండు ప్రార్థన చేసుకోవడానికి అని చెప్పేసి సన్నిధి దూరం అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు మనకి సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చారు, సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చారు. కానీ ఆ సన్నిధి విలువ మనకి ఏమవ్వట్లేదండి, అర్థం కావట్లేదు. ఆ సన్నిధి ఒక గొప్పదనం ఏంటనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకున్నా కానీ దాన్ని మనం ఏం చేస్తామండి, ఒక కేర్లెస్ గా మనం తీసుకుంటున్నామంట. మరి మన ప్రతి ఒక్కరి జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా నువ్వు పరిగెట్టుకుంటూ రావాల్సింది ఎక్కడికి, దేవుని సన్నిధిలోనికే. నువ్వు మనుషుల ఎదుగు వెళ్తే ఉపయోగం ఏమో ఉండదు, కానీ నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా నీ కష్టాన్ని, నీ బాధని, ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి, తీసివేస్తాడు. అందుకే దావీదు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉందయ్యా ఎందుకంటాడు. దావీదు తెలుసు సన్నిధికి విలువ ఏంటి అనేది దావీదుకు తెలుసు కాబట్టి ఆ మాట అనగలిగారు. మరి ఈ రోజు మొట్టమొదటిగా మీరు సన్నిధిలో ఉండడం ద్వారా పొందుకున్న బహుమానాలు ఏంటనేది నలుగురు వ్యక్తుల ద్వారా మనం చూద్దాము. మొట్టమొదటిగా మనందరికీ తెలిసిందే మోషే గారు పొందినాయి. నిర్గమకాండము 33వ అధ్యాయం, నిర్గమకాండము 33వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ చూస్తున్నాం కదా, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చెను, నేను నీకు విశ్రాంతి కలిగ చేసేదని అనగా మోషే ఈ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోగము. హల్లెలూయా. మరణాత. మరి ఇక్కడ చూస్తున్నాం కదా, మరి మోషే గారికి దేవుడు ఏ తోడుగా ఉందని చెప్తున్నారు, నా సన్నిధి నీకు తోడై ఉన్నాను అంటే నేను నీకు ప్రతి విషయంలో తోడే ఉన్నానని చెప్పేసి ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తుంటే మోషే అంటారు కదా, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకయ్యా. అంటే ఇక్కడ మోషే గారికి కూడా సన్నిధి విలువేంటో తెలుసు. దేవుడు తోడు లేకపోతే మరి నేనేమి చేయలేను అని మోషే గారికి తెలుసు.
నిర్గమకాండము 34వ అధ్యాయం, నిర్గమకాండము 34వ అధ్యాయం 29వ వచనం. చాలండి, ఇక్కడ చూస్తున్నా కదా, మోషే గారు 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత ఆయన ముఖం ఎలా ఉందంట? ప్రకాశించింది కదా, అంటే కాంతివంతంగా ఒక తెలియని కళ మరి మోషే గారి ముఖంలో వచ్చిందంటే ఆ సన్నిధిలో గడపలేదనే రోజు ముందు ఆయన ముఖం అలా మెరిసిందా? నడవలే. ఎందుకంటే అంతకు ముందు ఆయన దేవుని సన్నిధిలో సహవాసము చేయలేదు కనుక. కానీ ఎప్పుడైతే 40 దినాలు దేవుని సన్నిధిలో సహవాసం చేశారో మరి దేవుని యొక్క మహిమ మోషే గారిలో ఏమైందండి? నింపడం ద్వారా ఆయన ముఖం ఎలా ఉందంటే ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇక మోషే గారిని సన్నిధి ద్వారా పొందుకుంది ఏంటంటే నడిపింపడం పొందుకున్నారు, విశ్రాంతి పొందుకున్నారు, మహిమ మీరు మోషే గారి దైవ సన్నిధిలో పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మీరు మోషే గారు అంత లక్షలాది మంది నడిపించగలిగారు అంటే, ఆకాశం నుంచి మన్నా కురిపించారంటే, సముద్రం 2 పాయలుగా చేశారంటే, ఇంకా అనేక అద్భుత కార్యాలు చేశారంటే అది మోషే గారు గొప్పతనం అండి? కాదు. ఆయన సన్నిధిలో ఆయన సహవాసం చేయడం ద్వారా ప్రభు యొక్క మహిమను మోషే గారు ఏమయ్యారండి? పొందుకున్నారు. కాబట్టి ప్రతి కష్టంలో, ప్రతి శ్రమలో, ప్రతి అవమానంలో మోషే గారు ఎవరున్నారు? దేవుడు ఉన్నారు అనుకునే మోషే గారు ప్రతి విషయంలోని కూడా ప్రార్థించి దేవుడికి సలహాలు ఏం చేశారండి? తీసుకొని ఆ కష్టాన్ని, ఆ శ్రమల్ని మోషే గారు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు నువ్వు కూడా దేవుడి సన్నిధికి వస్తే ఖచ్చితంగా ఎవరైతే దేవుడి సన్నిధిలో ఉంటారో వాళ్ళు ఏమవుతారంట? ధన్యులు అవుతారు కదా. మనం కీర్తన పాడుకుంటాం కదా, మన కన్వెన్షన్ కీర్తనలో 6వ కీర్తన. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకియ్యవయ్యా, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకియ్యవయ్యా, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. మరణాత మరి కీర్తన చూస్తున్నాం కదా, దేవుడి సన్నిధానం మనం నిలవడం ద్వారా ఆయన ఆత్మ మనకి ఏమవుతుందంటే వస్తుందంట. మరి మోషే గారు తన ముఖం ప్రకాశించిందంటే మరి ఆయన మీద ఏమొచ్చింది? దేవుని యొక్క ఆత్మ రావడం ద్వారా ఆయన ముఖం ఏమైందండి? ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. అదే కన్వెన్షన్ లో 26వ కీర్తన. నీ సన్నిధి కోరునంటి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునంటి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న నరుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న నరుడే ధన్యుడు, నీ సన్నిధి కోరునంటి మానవుడే ధన్యుడు. పాపములను పడగొట్టును నీ పాద సన్నిధి, పాపములను పడగొట్టును నీ పాద సన్నిధి, శాపములను హర్షించును శక్తి కలిగిన సన్నిధి, శాపములను హర్షించును శక్తి కలిగిన సన్నిధి, నీ సన్నిధి కోరునంటి మానవుడే ధన్యుడు. హల్లెలూయా. మరణార్థం ఈ కీర్తన అంతా మీరు ఇంటికి పాడుకోండి. మరి ఏ ఒక్క మానవుడు దేవుని సన్నిధి కోరుకుంటారో ఆ మానవులు ఏమవుతారంటండి? ధన్యులు అవుతారంట. ఈ పాట అంతా చూడండి, పాపములు పోగొడుతుంది మన పాద సన్నిధి. ఆయన పాద సన్నిధి చిక్కులు వెడగొడుతుంది, చింతలు తీరుస్తుంది, వ్యాధులు పోగొడుతుంది, మరి రుణాలు తీరుస్తుంది. ఇంకా అనేక అంశాలు ఈ కీర్తనలో రాసి ఉన్నారు. అంటే మనకు దేవుని సన్నిధిలో సహవాసం చేయడం ద్వారా ఇవన్నీ సన్నిధి ఏం చేస్తుందండి? పోగొడుతుంది అని చెప్పి
రాశారు. సో అందుకే మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా మనం ఎవరితో సహవాసం చేయాలి? దైవ సన్నిధిలో సహవాసం చేస్తే ఇక్కడ మోషే గారు పొందుకుంది ఏంటంటే నడిపింపడం పొందుకున్నారు, విశ్రాంతి పొందుకున్నారు, మహిమ మోషే గారు పొందుకున్నారు. సో ఇక్కడ దేవదాస్ గారు చెప్పిన మాట ఏంటంటే దేవుడి సన్నిధిలో గడిపిన సమయమే విశ్వాస యొక్క నిజమైన సంపద అంటండి. ఏంటండి? దేవుని సన్నిధిలో గడిపిన సమయమే విశ్వాస యొక్క నిజమైన సంపద అని చెప్పేసి దేవదాస్ గారు ఇక్కడ తెలియపరిచారు. మరి రెండో వ్యక్తి మనం చూస్తే దావీదు గారు పొందుకుంది ఏంటంటే రక్షణ, జయము, పరిపూర్ణ సంతోషము. కీర్తన గ్రంథము 16వ కీర్తన, కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనం. సో ఇక్కడ చూస్తున్నాం కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. మరణాత. మరి ఇక్కడ చూస్తున్నాం కదా, మరి దావీదు గారి జీవితంలో మనం చూస్తే ఆయన ఎన్నో కష్టాలు గుండా వెళ్ళారు, ఎన్నో శోధనలు గుండా ఆయన వెళ్ళారు. అయితే సౌలు రాజు అతని చంపాలని చూసినప్పుడు దావీదు గారు దేవుని సన్నిధిని ఏం చేసుకున్నారు? ఒక ఆశ్రయంగా చేసుకున్నారు. కాబట్టి ప్రతి యుద్ధంలో, ప్రతి విషయంలో దావీదు గారికి దేవుడు ఏమి ఇచ్చారు? విజయాన్ని, జయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ఇప్పుడు చదువుకుంటే అదే చూస్తున్నాం కదా, ఈ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదయ్యా. ఎందుకంటే దావీదు గారికి తెలుసు తన జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది, ఏ ప్రమాదం వచ్చినా ఎవరిని ఆశ్రయించేవారట? దేవుని సన్నిధిని ఆశ్రయించేవారు. కనుకనే ఆ సన్నిధిలో సంతోషం ఏంటో ఎవరు తెలుసు? దావీదు గారికి తెలుసు. మీరు మనకు కూడా దేవుని సన్నిధిలో సంతోషం ఏంటో తెలియాలంటే మనం కూడా ఎవరిని ఆశ్రయించాలి? దేవుని సన్నిధిని ఆశ్రయించినట్లయితే నిజంగా బైబిల్ విషయంలో దైవ సన్నిధిలో ఉన్న శక్తి ఏంటో, మహిమ ఏంటో, గొప్పదనం ఏంటనేది మనం ఏం చేయగలమండి? తెలుసుకోగలమా? ఆ సన్నిధిలో ఏది మించకపోతే మనం తెలుసుకోగలమా? తెలుసుకోలేము. ఎందుకంటే మీరు చెప్పింది వేరు, మీరు ఇందులో పాల్గొని మీరు పొందుకుంది వేరు కదా. సో కాబట్టి ఇందులో పాల్గొంటేనే ఆ సన్నిధిలో గొప్పదనం ఏంటనేది మనం ఏం చేస్తామండి? తెలుసుకోగలం. కీర్తన గ్రంథము 51వ కీర్తన, కీర్తన గ్రంథము 51వ కీర్తన 11వ వచనం. చాలండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మరి 11వ వచనంలో ఈ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, ఈ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. మరి దావీదు భక్తుడు ఇంతకు మనం చూసాం 16, 11వ వచనంలో. అక్కడ ఆయన ఏమంటున్నారు? ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందయ్యా అని అంటున్నారు. అలా అన్న వ్యక్తి సడన్ గా ఈ 51వ కీర్తనకు వచ్చేసరికి ఏమని అంటున్నారు? నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకయ్యా అని అన్నారు. ఈ కీర్తన అంతా మనం గమనించినట్లయితే మరి దావీదు గారు చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపంతో ఈ కీర్తన దావీదు గారు ఏం చేశారండి? రాసినట్టుగా మనం చూస్తున్నాం. తన పాపం చేసిన కనుక తను చేసిన తప్పు తెలుసుకుని ఎక్కడ దేవుడు సన్నిధిలో నుంచి బయటికి పంపించేస్తారో, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడ దూరం చేసేస్తారనే భయంతో ఇది దావీదు గారు ఏమని అడుగుతున్నారు? నీ సన్నిధి నుంచి నన్ను బయటికి త్రోసివేయక ప్రభువాన్ని. ఇక్కడ దావీదు గారు ప్రభుని వేడుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని నా నుంచి తీసివేయక ప్రభువాన్ని ఇక్కడ దావీదు గారు వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే అంతకు ముందు దావీదు చూస్తే పాపం చేయలేదు, సన్నిధిలో సంతోషం ఏంటో తెలుసు. ఇక్కడ దావీదు చూస్తే పాపం చేశాడు, ఎక్కడ దేవుని సన్నిధి దూరం అయిపోతామా అనే భయంతో
మీరు మన జీవితంలో కూడా లోకంలో ఉన్న పనులు, లోకంలో ఉన్న ఆశలు, వాటిల్లో పడిపోయి మనంతా మనం ఏం చేస్తాము? ఇక్కడ దావీదు గారు దేవుడు ఎక్కడ దూరం చేస్తారని భయంతో బతిమాలుకుంటున్నారు. కానీ మన చేతులలో మనమే ఎవరు దూరం అవుతున్నామండి? దేవుని సన్నిధికి దూరం అవుతున్నాం. సో సన్నిధికి 40 రోజులు రాలేదంటే ఖచ్చితంగా ఎవరు దూరం అయినట్టు కదా. మళ్ళా మనం రావాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు రాగలమా? ఈ ఉపవాసాల్లో రాలేము. మరి ఈ రోజు పరిస్థితులు చూస్తే ఈ రోజు అంటే సాయంత్రం ఉంటామా లేదో తెలియని జీవితాలు మనందరికీ. మీయే కాదు, మా అన్న మీ అన్న ఇప్పుడు ఎలా ఉన్నాం, సాయంత్రానికి ఎలా ఉంటామో తెలియని రోజుల్లో మనం ఉన్నాం. అలాంటిది ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయన రెండో రాకడ ఆలస్యం అవుతుంది కాబట్టి ఇంకా మనం ఈ ఉపవాస ప్రార్థనలు ఏం చేస్తున్నామండి? ఏకమించి వెళ్తున్నాము. నెక్స్ట్ ఇయర్ మనం ఉంటామో లేదో మనకు తెలియదు. ఆయన రెండో రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వచ్చిన అవకాశం మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మోషే గారు అదే భయంతో అంటారు కదా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకయ్యా. ఎందుకంటే మన సన్నిధిలో వచ్చే సంతోషము శాశ్వత కాలం ఉండే సంతోషము, కానీ లోకంలో దొరికే సంతోషము శాశ్వత కాలం ఉంటుందండి. అది తాత్కాలికంగా దొరికే సంతోషం మాత్రమే. మనకు దేవుని సన్నిధిలో వచ్చే సంతోషం మాత్రమే మన లైఫ్ లాంగ్ మనకి ఉండే సంతోషము. మీరు దావీదు గారు సన్నిధికి గొప్పతనం తెలుసు కాబట్టి ఆయన గొలియాతుని చంపాడన్నా, మీరు సౌలు మీద విజయం సాధించారన్నా, అనేక యుద్ధాలు విజయం సాధించారన్నా అది కేవలము దావీదు గారు దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా. సో ఎందుకంటే ఇదే కన్వెన్షన్ కీర్తనలో 24వ కీర్తన, చెయ్యాలి చెయ్యాలి దైవ సన్నిధి చెయ్యాలి, చెయ్యాలి చెయ్యాలి దైవ సన్నిధి చెయ్యాలి, సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు కలుగును, చెయ్యాలి చెయ్యాలి దైవ సన్నిధి చెయ్యాలి, గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసేను, గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసేను, ఆ సన్నిధి చెయ్యని గొల్యాతును సంహరించెను, ఆ సన్నిధి చెయ్యని గొల్యాతును సంహరించెను, బైబిలు మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది, బైబిలు మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది, ఆ సన్నిధి వలె బైబిలు మిషన్కు మెంబర్లవుతారు, ఆ సన్నిధి వలె బైబిలు మిషన్కు మెంబర్లవుతారు, చెయ్యాలి చెయ్యాలి దైవ సన్నిధి చెయ్యాలి, చెయ్యాలి చెయ్యాలి దైవ సన్నిధి చెయ్యాలి. హల్లెలూయా. మరణాత మరి కీర్తనలో చూస్తున్నాం కదా, మరి దైవ సన్నిధి చేస్తానంట ఏమవుతుందంటండి? సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలుగును. ఈ 40 దినాలు కూడా ఆయన సన్నిధిలో మనం సన్నిధి చేయడం ద్వారా మనకి ఏమొస్తుంది? మేలు కలుగుతాయంట. మనకి ఏదైనా కీడు ఉంటే ఆ కీడు ఏమవుతుందంటే తొలగిపోతుందంట. మీరు చూస్తున్న గొర్రెలు కాచి దావీదు ఏం చేశారంటే సన్నిధి చేశారట, అందుకే విజయాన్ని సాధించారు. ఆ సన్నిధి చేయని గొలియాతు ఏమయ్యారండి? మరి సంహరించినట్లు మనం చూస్తున్నాం. అలాగే చివరిలో చూస్తున్నాం కదా, బైబిల్ మిషన్ ఏర్పాటులో ఏముంది? సన్నిధి ఉంది. మన బైబిల్ మిషన్ ముఖ్యమైనది సన్నిధి. అలాగే సన్నిధి పనులు బైబిల్ మిషన్ మెంబర్లు అవుతారు. ఎవరైతే బైబిల్ మిషన్ యొక్క సన్నిధికి విలువ తెలుసుకొని అందరూ గడుపుతారో వారు మాత్రం ఏమవుతారంటే మీ యొక్క సన్నిధి యొక్క బైబిల్ మిషన్ మెంబర్లు అవుతారంట. సో సన్నిధికి అంత విలువ ఉంది కాబట్టి మన జీవితంలో ఏ మేలు పొందుకోవాలన్నా అది కేవలం దైవ సన్నిధిలో మాత్రమే అవుతుంది. మీరు మూడవదిగా చూసినట్లయితే 2 సమయాల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం.
ఇక్కడ చూస్తున్నాం కదా, ఓబేదేదోము అనే గృహంలో ఏముందంట? దేవుని మందసం అంటే దైవ సన్నిధి కదా. మరి ఆనాడు గుడారాముల్లోని కట్టాన్ని అతి పరిశుద్ధ స్థలంలో మరి ఏం పెట్టేవారు? ఈ యొక్క మందసాన్ని మీరు పెట్టినట్లుగా నిర్గమకాండంలో చివరి అధ్యాయాలు వచ్చేసరికి మనం ప్రతి సంవత్సరం కూడా ధ్యానించుకుంటూనే ఉంటాము. సో మరి గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క మందసాన్ని ఏం చేసేవారండి? పెట్టేవారు. ఆ మందసంలో ఏముంటాయి? మన్నా పక్కనే చెప్తున్నారు. నేను ప్రతి సంవత్సరం ధ్యానించుకుంటానంటాం కదా, ఏముంటాయి? మన్నా, జీవించిన కథ, ప్రాతిపదికలు కదా, ఈ మూడు సో మందసంలో ఉంటాయన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఓబేదేదోము అనే గృహంలోకి ఏమొచ్చిందంట? ఈ యొక్క సన్నిధిని మందసం రావడం ద్వారా ఆ ఇంటికి ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చిందంట. అప్పుడు కూడా వాళ్ళకు ఉండదానికంటే కూడా ఆ కుటుంబాన్ని వాళ్ళు చేసుకునే పని పాటిని అన్నింటినీ కూడా అభివృద్ధి అనేది దేవుడు ఏం చేశాడండి? మీరు పెంచినట్లుగా అద్భుతమైన ఆశీర్వాదం అనేది ఈ మందసం అనే సన్నిధి ఈ యొక్క ఓబేదేదోము గృహంలో రావడం ద్వారా వాళ్ళకు ఉండదానికంటే రెట్టింపు ఆశీర్వాదం ఏం చేశారండి? దేవుడు దయచేశాడు. సో మనం కూడా దేవుడి సన్నిధిలో గడపడం ద్వారా మన కుటుంబంలో కూడా ఏం పొందుకుంటాము? ఆశీర్వాదం పొందుకుంటాము. సో మన ఇంట్లో సన్నిధిలోనే కాదు, దేవుడి సన్నిధిలో కూడా మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. మీరు చాలా మంది ఏంటి మనసులో అనుకోవచ్చు, మీ సన్నిధి రాకపోయినా మా ఇంట్లో సన్నిధిలో మేము ప్రార్థన చేసుకుంటాం కదా అని. సో నిజమే, ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు, ఇక్కడ సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతామా? లేదు. ఈ 40 రోజులు మాత్రమే గడుపుతాం. తర్వాత ఆగస్టు 10 అయిందంటే ప్రతిరోజు ఎక్కడ చేసుకుంటాం? దేవుని సన్నిధిలోనే. ఓన్లీ ఆదివారం, శుక్రవారం, మొదటి మంగళవారం మాత్రమే సన్నిధిలోకి వస్తాం. తర్వాత అంతా మన గృహంలోనే మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ 40 దినాలు కూడా దేవుడు ఏర్పాటు చేసిన దినాలు కాబట్టి ఆయన సన్నిధిలో మన కుటుంబంతో ప్రార్థించడం ద్వారా ఈ యొక్క సన్నిధి ద్వారా మన కుటుంబంలోకి ఏమొస్తాయండి? ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటాం. దేవదాసి గారు చెప్పిన మాట ఏంటంటే, దైవ సన్నిధిలో ఉండేవారు అభివృద్ధిలోనికి వచ్చేదరు అని చెప్పారంటండి. ఏంటండి? దైవ సన్నిధిలో ఉండేవారు అభివృద్ధిలోనికి వచ్చేదరు అంటే ఎవరైతే దైవ సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తారో వారి జీవితం అంట అభివృద్ధిలోనికి వస్తుంది అని దేవదాసయ్య గారు తెలియపరిచారు. మరి 4వ మనం చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనం. చాలండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ అపోస్తలైన శిష్యులు పొందుకున్నది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి, ధైర్యము. ఎక్కడ పొందుకున్నారు? సన్నిధిలో పొందుకున్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు శిష్యులు మరి పరిశుద్ధాత్మ పొందుకోలేని వాళ్ళు, భయంతో గడిపిన వారు ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళ సన్నిధిలో అందరూ ఏకంగా కూడి ప్రార్థన చేయడం మొదలు పెట్టారో వెంటనే వీళ్ళ మీదకి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ దిగి రాగానే వీళ్ళంతా కూడా పరిశుద్ధాత్మతో ఏం చేయబడ్డారు? నింపబడ్డారు. అప్పుడు కూడా భయపడ్డ వ్యక్తులు అప్పటి నుంచి వాళ్ళ భయం ఉందా? లేదు. ఒక ధైర్యం అనేది వాళ్ళని నింపారు. అప్పుడప్పుడు కూడా వీళ్ళు వేరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో దైవ సన్నిధిలో నింపబడ్డారో అప్పటి నుంచి కూడా వీళ్ళు అనేక అద్భుత కార్యాలు, స్వస్థత పరచడాలు, దయ్యాలు వెళ్ళగొట్టడాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే దైవ సన్నిధిలో వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అప్పటి నుంచి వీళ్ళు ఏం చేశారండి? మరి అవన్నీ కార్యాలు చేసినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. నువ్వు దేవుని సన్నిధిలో గడపడం ద్వారా పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తుందండి? తాకుతుంది. ఆ అనుభవంలో మనం వెళ్ళాలంటే మనఃపూర్వకంగా మనం ఆయన సన్నిధిలో ఏం చేయాలి? ఈ 40 దినాలు కూడా మనం ఏకమించే వారుగా ఉంటే పరిశుద్ధాత్మ శక్తితో
అలాగే ఒబేదెదోను, అలాగే అపోస్తలైన శిష్యులు, ఈ నలుగురు కూడా దైవ సన్నిధిలో ఉండడం వల్ల పొందుకునే చూస్తాం. మరి దైవ సన్నిధిలో లేని వాళ్ళు, దైవ సన్నిధిలో నుంచి తప్పిపోయిన వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయం 23 వచనం 24. చాలండి, ఇక్కడ చూస్తున్నాం కదా, ఆదాము హవ్వలు మరి ఇక్కడ అపవాది యొక్క శోధనకి మరి లోపడినట్లుగా మనం చూస్తున్నామండి. మరి మొదటి ఆదాము హవ్వలైన మరి వీళ్ళిద్దరూ కూడా మరి సాతాను మాట వెనుక మునుపు ఎవరితో సహవాసం చేశారు? దేవుని సన్నిధిలో దేవుడితో సహవాసం చేశారు. ఎందుకంటే అదే 3వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తున్నాం, చల్లపూటన ఆదాము అతని భార్యలు తోటలో సంచరించి. మరి ఇక్కడ చూస్తున్నాం కదా, వీరు సాతాను మాట వినలేని సమయంలో మరి వీరు ఎవరితో సహవాసం చేశారు? దేవునితో సహవాసం. ప్రతిరోజు కూడా చల్లపూట ఎవరు వచ్చేవారు వీళ్ళ దగ్గరికి? దేవుడు వచ్చి వీరితో సంభాషణ, బోధ అనేది చేసేవారు. వాళ్ళ బోధ సంభాషణతో ఉన్నంత కాలం కూడా వాళ్ళ కష్టము, దిగంబరమై ఉన్నామని ఎన్ని తెలుసా? తెలియదు. కష్టం అంటే ఏంటి, కన్నీరు అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, సిగ్గు అంటే ఏంటి, ఏమి తెలియదు. కానీ ఎప్పుడైతే లోకం అనే సాతాను మాట విన్నారో మరి అప్పటి నుంచి ఏం మొదలయ్యాయి? శ్రమలు, కష్టాలు. అప్పుడే ఇప్పుడు చదువుకున్న ఈ 23 చూస్తున్నాము, ఆ సంగీతాన్ని తోటలో నుంచి దేవుడు ఏం చేశారండి? బయటికి త్రోసివేసినట్లుగా ఆ సంగీతము గొప్పదనాన్ని ఆదాము హవ్వలు ఏం చేశారు? పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. మీరు పోగొట్టారు, కానీ మరలా మోషే గారి ద్వారా మరలా ఏమొచ్చింది? దైవ సంగీతాన్ని మోషే గారి ద్వారా మరలా తీసుకొచ్చారు. మొదట ఆదాము హవ్వలైన వీళ్ళ ద్వారా సన్నిధి పోయింది. మరలా మోషే గారు చేసిన ఉపవాసాల ద్వారా మరలా దేవుడు ఏం తీసుకొచ్చారండి? సంగీత అనేది మరలా తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి రెండోదిగా చూస్తే మరి మనం చూస్తున్నాం కదా, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ చూస్తాను కదా, సంసోను యొక్క జీవితం మన అందరికీ తెలిసిందే. మీరు పుట్టినప్పటి నుంచి కూడా దేవుని హస్తం ఇతను ఏం చేసిందండి? పట్టుకొని ఉంది కదా. సో దాని దేవుని హస్తము, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ సంసోనుకు తోడుగా ఉంది కాబట్టి సింహాన్ని చీల్చాడు. గాడిద ఎముకతో 1000 మందికి పైగా చంపినట్టుగా మనం చూస్తున్నాము. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత శక్తి వ్యక్తి దైవ సన్నిధిలో ఉన్నంతసేపు దేవుడు నన్ను పట్టుకున్నారు. ఎప్పుడైతే లోకం అనే పాపం అనే మరి తెలియని స్త్రీలో పడ్డాడో వెంటనే తన యొక్క చీని దేవుడు ఏం చేశాడంటే విడిచిపెట్టినట్లుగా ఇప్పుడు చదువుకున్న 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 20వ అధ్యాయం వచ్చిన వీటిలో లాస్ట్ చూస్తున్నాం కదా, యెహోవా తనని ఎడబాసినని అతనికి తెలియలేదు. అంటే అప్పటి వరకు కూడా దైవ సన్నిధి సంసోను ఏం చేస్తుంది? పట్టుకుని ఉంది దేవుని ఆత్మ. కానీ ఎప్పుడైతే సన్నిధికి దూరం అయిపోయి లోకమైన పాపంలో పడిపోయాడో వెంటనే దైవ సన్నిధి అనే ఆత్మ ఈ సంసోను ఏం చేస్తుందంటే ఎడబాయడం. అంటే సంసోను యొక్క చెయ్యిని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నామండి. అలాగే చివరిగా 3వ కూడా మనం చూసినట్లయితే 1 సమూయేలు 15వ అధ్యాయం 1వ వచనం. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీద
మరి ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దైవ సన్నిధికి ఆత్మ మరి ఇక్కడ సౌలుతో ఉందా లేదా? ఉంది. కానీ సౌలుని నిలవబెట్టుకున్నాడా? నిలవబెట్టుకోలే. అదే సమయంలో 16వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ చూస్తున్నాం కదా, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వేరు పరపగా. ఇక్కడ చూస్తున్నాం కదా, మరి ఇక్కడ సౌలు అంటండి దేవుని ఆత్మ ఏం చేసిందంటండి? విడిచిపెట్టిందంట. ఇదే మాట మన ఇంతకు సంవత్సరం విషయంలో కూడా చూసాం, దేవుడు ఎడబాసాడని. అదే మాట ఇక్కడ మనం చూస్తున్నాం కదా. మరి అప్పటి వరకు దైవ సన్నిధికి ఆత్మ సౌలు పట్టుకుని ఉన్నారు, అభిషేకం ఇచ్చారు, శక్తిని ఇచ్చారు. కానీ ఎప్పుడైతే సౌలు కూడా లోకమనే పాపంలో పడిపోయారో, అసూయ, స్వార్థం, పురిదం ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో, ఇక్కడ కూడా సౌలు యొక్క మరి చేతిని దేవుడు ఏం చేశాడండి? విడిచిపెట్టినట్లుగా, ఆయన ఇచ్చిన ఆత్మను తీసివేసినట్లుగా మనం చూస్తున్నామండి. మరి ఇప్పటివరకు కూడా దైవ సన్నిధిలో ఉండడం ద్వారా కావాల్సిన బహుమానం చూస్తాము. దైవ సన్నిధికి దూరం అయిపోయి లోకపు ఆశలు, లోకపు కోరికలు పడిపోయి దైవ సన్నిధికి దూరం అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసాము. మరి ఈ 40 దినాలు కూడా మన దైవ సన్నిధిలో ఏకమించి, 40 దినాలు ఏమైంది? రేపు నుంచో 20 రోజులు అయిపోయినాయి, ఇంకొక 20 రోజులు అంతే కదా. సో మీ చివరి 20 రోజులైనా కానీ మరి దేవుని సన్నిధిలో మరి మనం పాల్గొని మరి దేవుని యొక్క బహుమానాలు మోషే గారి వలె, దావీదు గారి వలె మనం పొందుకునే వారంగా ఉంటామా? లేదంటే సంస్థల వలె, లేకపోతే సౌలు వలె మరి దేవుని సన్నిధి దూరం అయిపోయి దేవుని ఆశీర్వాదాలు కూడా దూరం చేసుకునే వారంగా ఉంటామా? మనం ఏం చేయాలండి? ప్రశ్నించుకునే వారముగా ఉండాలి. సో దేవదాస్ గారు చెప్పిన మాట ఏంటంటే, సన్నిధి గురించి మనము దినముకు ఒక్క గంటైనా దేవుని సన్నిధిలో ఉంటే కుటుంబంలో దీవెనలు కలుగుతాయంటండి. దేవదాస్ గారు చెప్పిన మాట ఏంటంటే, మనకు దినమునకు ఒక్క గంటైనా ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో ఉంటేనంట మన కుటుంబానికి ఏమొస్తాయట? ఆశీర్వాదం వస్తాయి. ఇందాక ఒబేదేము ఇంట్లో కూడా ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏముంది? మందసం అనే సన్నిధి 3 నెలలు ఉందంట. ఆ 3 నెలలు ఉండడం ద్వారా వాళ్ళకి అభివృద్ధి చెందుతానే ఉంది. ఇంకొక మాట ఏంటంటే, పశువుకి తిన్నది బలము, మనిషికి ఉన్నది బలము, విశ్వాసకి సన్నిధి మహాబలము అన్నారండి. పశువుకి తిన్నది బలము, మనిషికి ఉన్నది బలము, విశ్వాసకి ఏమిటంటే సన్నిధి మహాబలము. అలాగే సన్నిధి చేసే వారికి శ్రమని ఏమీ చెయ్యలేమంటండి. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు ఈ శ్రమ వచ్చింది కదా, నాకు ఈ కష్టం వచ్చింది కదా, నాకు ఈ వ్యాధి వచ్చింది కదా, సన్నిధి మానేద్దాం అనుకుంటే ఆ శ్రమలు ఏమవుతాయండి? ఎక్కువ అవుతాయి. నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా సన్నిధికి రా మానకుండా ఆ శ్రమలు నిన్ను ఏమి చేయలేవట. నీకు శ్రమ వచ్చినా కానీ దేవుని సన్నిధికి రావడం చూసంట, నిన్ను చూసి శ్రమ ఏం చేస్తుందంట? పారిపోతుందంట. ఎందుకంటే శ్రమ లేదు. ఎవరికి చెప్పండి, నాకు శ్రమ లేదన్నా చేయలేదు. ప్రతి ఒక్కరికి మీరే కాదు, ఇక్కడ నడిపిస్తున్నామంటే మా జీవితంలో శ్రమలు ఉండవండి. దైవజనులు ఏ దైవజన కుటుంబాలన్నా చిన్నదో పెద్ద శ్రమలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, కష్టాలు, బాధలు ఉంటాయి. విశ్వాసంలో మీ జీవితంలో కూడా ఉంటాయి. కానీ మాకైతే కుదరదు. మీకంటే ఏమవుతుంది? కుదురుద్ది. ఎంత వెళ్ళలేమే, లేకపోతే లేదులే, ఏముంది అని కదా. సో అది కాదు. కానీ మనలో ఏముండాలి? భయం, భక్తి ఉండాలి. నేను దేవుని పని చేస్తున్నానని భయం మాలో ఉండాలి. మేము దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే భయము మీలో ఉండాలి. అప్పుడు మనం ఎక్కడికి రాగలం? దేవుని సన్నిధికి రాగలం. అందుకే దేవదాస్ గారు చెప్పారు కదా, నువ్వు దేవుని సన్నిధికి వస్తే శ్రమలు నిన్ను, నీ కుటుంబాన్ని ఏమీ కూడా చేయలేవంట. దేవుని సన్నిధిలో గడిపిన సమయము ఎప్పుడు వృధా కాదు. చివరిగా దేవదాస్ గారు చెప్పిన మాట ఏంటంటే, దైవ సన్నిధిలో గడిపిన సమయము ఎప్పుడు కూడా ఏమవుతుందండి? వృధా కాదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, నేను 40 దినాలు గడిపేస్తాను కదా, ఇలా అయిపోగా నాకు ఏమొచ్చేయాలి? అలా ఆశీర్వాదాలు, అద్భుతాలు వచ్చేయాలి. కానీ నువ్వు ఈ 40 దినాలు దేవుడితో సహవాసం చేయడం ద్వారా ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు మేము ఇప్పుడు నీకు అనిపించకపోవచ్చు, కానీ ఈ ఆశీర్వాద పేర్లు ఎవరు రావచ్చు? మీ పిల్లలు అంటే తరతరాలకి ఈ రోజు 40 దినాలకు దేవుని సన్నిధిలో చేసిన
ఎందుకంటే వాళ్ళు ఏదో మాటలు చదివిలో మాట్లాడుకున్నారు. ఎందుకంటే బయట రోజుల పరిస్థితి చూస్తుంటే ఏం బాగాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు చనిపోతుందో తెలియలే, ఏ రోగం వస్తుందో తెలియలే, ఈ వార్త వల్ల ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియడంలే. ఎందుకంటే అనిపించింది మనం అప్పుడు ఇలా ఉందంటే పొద్దున మన పిల్లలు వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు అనే మాటలు మా వచ్చి వచ్చినాయి. మన ఇంట్లో వచ్చినప్పుడు అప్పుడే అనుకున్నా, ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలే రేపు పొద్దున్న మన పిల్లలు తరతరాలు ఏమవుతాయండి, దేవుడు దీవెన ఇస్తాడు. అనుకోవచ్చు ఇది సంవత్సరం 40 దినాలు మానుకుంటూ వెళ్ళాం కదా, కానీ దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయలేదని. కానీ నువ్వు ఈనాడు చేసిన ప్రార్థనలు రేపటి రోజున నీ పిల్లలు దేవుడు ఏం చేస్తాడు, కాపుదలను ఉంచుకుంటాడు. విషయం గుర్తుపెట్టుకుంటే నువ్వు సన్నిధికి దూరం అయ్యే పరిస్థితి ఉండదు. ఆవిడ దేవుని బిడ్డలారా, మీరు మానకుండా అట్లీస్ట్ చివరి 20 రోజులన్నా మీరు దేవుని సన్నిధికి వచ్చి ఒక గంట గడిపినట్లయితే ఇప్పుడు మీకు ఆ బ్లెస్సింగ్స్ తెలియవచ్చు, కానీ రేపటి రోజు నీ పిల్లలు తరతరాలు కూడా దేవుడికి దీవెనలు కాపుదలుగా దేవుడు కాస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడికి అనుగ్రహించుగా. పరిశుద్ధ తండ్రి, మహోన్నతులం, ఘనమైన దేవ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, మోసెసుకు వస్తలో ఉన్న మేము తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో ప్రభా ఉన్న భక్తులు ప్రభా ఏ బహుమానాలు పొందుకున్నారు. నీ సన్నిధిలో ఉన్న భక్తులు ప్రభా లోకమనే పాపంలో పడిపోయి ఇంకా నీ యొక్క సన్నిధిని ఎలాగైతే దూరం అయిపోయారో ప్రభా, ఇదిగో బయట భక్తుల ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ఇదిగో మోసెసుకు వస్తాలు ఇంకా రేపటి 20 రోజులు అయిపోతున్నాయి తండ్రి. ఇంకా ఈ యొక్క 19 రోజులు మేము మిస్ అయ్యి ఉండొచ్చు తండ్రి, కానీ అట్లీస్ట్ రేపటి నుంచి అయినా కానీ ప్రభా నీ సన్నిధిలో గడిపి ప్రభా నీ సన్నిధిలో బహుమానాలు తండ్రి, వరాలు ప్రభా పొందుకునే కృప తండ్రి ఇక మా బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సన్నిధి దూరం అయిపోయి ప్రభా నీ బహుమానాలు నీ ఆశీర్వాదాలు దూరం అయ్యే వారుగా కాదు, కానీ ప్రభా నీ 40 దినాలు నీ సన్నిధిలో మేము సహవాసం చేసి ప్రభా ఈ సన్నిధిలో వరాల ఆశీర్వాదాలు ఇప్పుడు మేము చూడకపోవచ్చు, కానీ చూడలేకపోవచ్చు ప్రభా. కానీ ఇక మా పిల్లలు ప్రభా ఇప్పుడు మేము చేసిన ప్రార్థనలు ప్రభా వాళ్ళ ఆశీర్వాదం దీవెనలో ఉంటాయి కనుక తండ్రి వాళ్ళు వరకునైనా ప్రభు నీ సన్నిధిలో సహవాసం చేసే కృపను అనుగ్రహించమని. ఇక విన్న వాక్యాన్ని విడిచి వాళ్ళు కాదు, కానీ ప్రభా ఎంత శ్రద్ధగా అయితే విన్నామో అది ఎప్పుడైతే ప్రభు మేము పాటిస్తామో ప్రభా అప్పుడైతే నీకు ఒక విలువ మేము ఇచ్చిన వారు అవుతాం తండ్రి. అట్టి కృప అందరికీ కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున